శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఈ ఋష్యశృంగోపాఖ్యానం చెప్పుకుంటున్నాం. ఆ ఋష్యశృంగుడి దగ్గరికి ఒక వేశ్య రావడము, అతన్ని ఆకర్షించడము, ఆ విభాండకుడు తర్వాత వచ్చి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా అని ఆశ్రమానికి అని ప్రశ్నించడము, ఆ వేశ్య వృత్తాంతమంతా కూడా ఆ ఋష్యశృంగుడు తండ్రికి నివేదించడము అనేటువంటి విషయాలన్నీ కూడా మనం చదువుకున్నాము. ఇప్పుడు ఆ వచ్చినటువంటి వాళ్ళ గురించి ఆ ఋష్యశృంగుడు తండ్రికి తెలియజేశాడు. అదంతా విన్నటువంటి విభాండకుడు చెప్తున్నాడు. రక్షాంసి చైతాని చరంతి పుత్ర రూపేణ తేనాద్భుత దర్శనేన అతుల్య వీర్యాణ్యభిరూపవంతి విఘ్నం సదా తపసశ్చింతయంతి. ఇలాంటి అద్భుతమైనటువంటి రూపం కలిగినటువంటి రాక్షసులు ఈ వనంలో చాలామంది సంచరిస్తున్నారయ్యా. సాటి లేనటువంటి పరాక్రమము, గొప్ప అందము కలిగినటువంటి ఋషుల యొక్క తపస్సులకు విఘ్నం కలిగించడానికి ఈ ఉపాయాన్ని ఆలోచిస్తున్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళు తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళే ఎవరో వచ్చారు ఇక్కడికి. సురూప రూపాణి చ తాని తాత ప్రలోభయంతే వివిధైరుపాయై సుఖాచ్చ లోకాచ్చ నిపాతయంతి తాన్యుగ్ర రూపాణి మునీన్వనేషు. అందమైనటువంటి ఆ రాక్షసులు ఏం చేస్తున్నారంటే అనేకములైనటువంటి ఉపాయాలతోటి మునుల్ని ప్రలోభ పెడుతున్నారు. వాళ్ళ యొక్క తపస్సులు సాక్కండా చేస్తున్నారు. తిరిగి వాళ్లే భయానక రూపంలో వనవాసులైనటువంటి మునులను ఆనందలోకాల నుంచి కిందకి పడేస్తున్నారు. అందువలన వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి నాయన. నతాని సేవేత మునిర్యతాత్మ సతాం లోకాన్ ప్రార్థయాన కథంచిత్ కృత్వా విఘ్నం తాపసానాం రమంతే పాపాచారాస్తాపసస్తాన్న పశ్యేత్. సత్పురుషుల లోకాలను కోరేటువంటి ముని, జితేంద్రుడే తపస్సు చేసుకునేటువంటి వాడు, తన యొక్క తపస్సుతోటి గొప్పదైనటువంటి స్థానాన్ని పొందాలని కోరుకునేటువంటి వాడు కూడా ఆ రాక్షసుల్ని ఏ విధంగానూ సేవించకూడదు. ఆ పాపాచారులైనటువంటి రాక్షసులు ఏం చేస్తారంటే ఇలా తపస్సు చేసుకునేటువంటి తాపసుల యొక్క తపస్సులకు అనేకములైనటువంటి విఘ్నాలు తమ రూపాలతోటి ఆకర్షించి అనేకములైనటువంటి విఘ్నాలు కలిగించి వాళ్ళని ఆనందలోకాల్లో ముంచినట్టుగా ముంచి తర్వాత కిందకి తోసేస్తారయ్యా. అలాగా తపస్సుకి విఘ్నాలు కలిగించి వాళ్ళు ఆనందిస్తారు. అందువలన తాపసి వాళ్ళ వైపు ముఖాన్ని కూడా తిప్పి చూడకూడదు. అసజ్జనేనాచరితాని పుత్ర పాపాన్యపేయాని మధునితాని మాల్యాని చైతాని నవై మునీనాం స్మృతాని చిత్రోజ్వల గంధవంతి. నువ్వు జలం అనుకుని తాగేవి చూసావా? తాగితే ఏదో ఆనందంగా ఉంది, నాకు ఒళ్ళంతా తేలిపోతున్నట్టుగా అనిపించింది అని అన్నావు చూసావా? అది జలం కాదు నాయన, అది మద్యము. అది తాగకూడనటువంటిది, పాపాన్ని ఇచ్చేటువంటిది. అది తాగితే అది ఎల్లప్పుడూ కూడా సేవించకూడదు. దుష్టుడు, ఆ దుష్టాత్ములు, దుర్మార్గులు అయినటువంటి వాళ్ళు మాత్రమే వాటిని సేవిస్తారు. అలాగే విచిత్ర సుగంధభరితమైనటువంటి మాలల్ని మునులు ధరించరయ్యా. మునులందరూ కూడా ఈ భోగాల పట్ల అనాసక్తతతోటి తపస్సు చేసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ సుగంధయుక్తమైనటువంటి పరిమళాలతో కూడినటువంటి మాలలతో అవసరం లేదు. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సేవించకూడదు నాయన. రక్షాంసి తానీతి నివార్య పుత్రం విభాండకస్తాం మృగయాం బభూవ నాసాదయామాస యదాత్రియహేణ తదా సపర్యావృతే ఆశ్రమాయ. ఈ వస్తువులు తెచ్చేటువంటి వాళ్ళు రాక్షసులు అని పలికి ఆ విభాండకుడు ఆ ఋష్యశృంగుడిని ఆ బ్రహ్మచారితో కలవకుండా అడ్డుకున్నాడు. 3 రోజులు ఆమెను వెతికాడు, ఎక్కడైనా దొరుకుతుందేమో పట్టుకుందామని విభాండకుడు. కానీ ఆమె యొక్క జాడ తెలవలేదు. తెలవక ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. యదా పునః కాశ్యపో వై జగామ ఫలాన్యాహర్తుం విధినాశ్రమాత్ సహ తదా పునర్లోభయతుం జగామ సావేశయోషా మునిమృష్యశృంగం. ఆ కశ్యప గోత్రం చేయడం విభాండకుడు తన దైనందిన విధికే కావలసినటువంటి ఎప్పుడైనా బయటికి వెళ్ళి
ఆ ఆశ్రమంలో కావలసినటువంటి వస్తుజాతం ఏదైతే ఉంటుందో ఆ సమిధలు లేకపోతే ఫలములు ఇలాంటివన్నీ కూడా తీసుకుని వస్తూ ఉంటాడు. దానికోసమనే ఆశ్రమం నుంచి ఆ ఫలాలు తీసుకురావడానికనే ఆయన దూరంగా వెళ్ళాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆ వేశ్య మళ్ళీ ఋష్యశృంగుడిని ప్రలోభపెట్టడానికి ఒకసారి ఆశ్రమానికి మళ్ళీ విచ్చేసింది. దృష్ట్వైవ తాం ఋష్యశృంగ ప్రహృష్ట సంభ్రాంతరూపో అభ్యపతత్తదానీం ప్రోవాచ చైనాం భవతశ్రమాయ గచ్చావయావన్న పితామమేతి. ఆమెను చూసి ఋష్యశృంగుడు ఆనందించాడు. ఆనందించి గబగబా ఆమె సమీపానికి పరిగెత్తుకుని వెళ్ళాడు. వెళ్ళి, బ్రహ్మచారి, నా తండ్రి తిరిగి వచ్చే లోపల మనం ఆశ్రమం వైపు పెడదాము అని అన్నాడు. తతో రాజన్ కాశ్యపశ్చైకపుత్రం ప్రవేశ్య యోగేన విముచ్య నావం ప్రమోదయంచో వివిధైరుపాయై ఆజగ్మురంగాధిపతే సమీపం. అప్పుడు ఆ వేశ్య ఆ విభాండకుడి యొక్క పుత్రుడైనటువంటి మహా నిష్ఠాగరిష్ఠుడైనటువంటి బ్రహ్మచారి అయినటువంటి ఆ ఋష్యశృంగుణ్ణి యుక్తితోటి నావలో కూర్చోబెట్టి నావను వదిలింది. మిగిలిన వేశ్యలందరూ కూడా అనేకములైనటువంటి ఉపాయాలతో అతని మనస్సును రంజింపు చేస్తూ మెల్లగా వీళ్ళందరూ కూడా అంగరాజ్యానికి తీసుకెళ్ళారు. సంస్థాప్యతాం ఆశ్రమదర్శనేతు సంతారితాం నావమథాతి శుభ్రాం నీరాదుపాదాయ తథైవ చక్రే నావ్యాశ్రమం నామవనం విచిత్రం. ఆ నావికులు నడిపేటువంటి ఆ నావను నీటి నుంచి బయటికి తీసి రాజు ఒక ప్రదేశంలో దాన్ని ఉంచి కనుచూపు మేరలో విస్తృతమైనటువంటి మైదానంలో ఋష్యశృంగుని ఆశ్రమం వంటి ఒక గొప్ప ఆశ్రమాన్ని నిర్మింపజేశాడు. దాని పేరే నావ్యాశ్రమము అంటారు. అటువంటి ఒక గొప్ప ఆశ్రమాన్ని నిర్మించాడు. అంతఃపురే తంతు నివేశ్య రాజా విభాండకస్యాత్మజమేకపుత్రం దదర్శ దేవం సహసా ప్రవృష్టం ఆపూర్యమాణం చ జగజ్జలేన. ఆ లోమపాదురాజు కూడా ఆ విభాండకముని యొక్క ఏకైక కుమారుడైనటువంటి ఋష్యశృంగుడిని అంతఃపురంలోకి తీసుకెళ్ళాడు. అక్కడ ఆ అంతఃపురంలో ఉంచేటప్పటికి వెంటనే ఎప్పుడైతే ఇతడు ఆ అంగరాజ్యంలోకి ఇట్లా ప్రవేశించిన వెంటనే ఇంద్రుడు గొప్పదైనటువంటి వర్షాన్ని కురిపించడం ప్రారంభించాడు. లోకమంతా నీటితో నిండిపోయింది. అప్పటి వరకు అనావృష్టితో ఉండేటువంటి ఆ అంగరాజ్యం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి వర్షం కురిసింది, నీటితో నిండిపోయింది. స లోమపాద పరిపూర్ణకామ సుతాం దదా వృష్యశృంగాయ శాంతాం క్రోధ ప్రతీకారకరంచ చక్రే గాశ్చైవ మార్గేషు చ కర్షణాని. ఈ విధంగా లోమపాదుడి యొక్క కోరిక తీరింది. ప్రసన్నుడైనటువంటి ఆ లోమపాదుడు తన కుమార్తె అయినటువంటి శాంతను ఋష్యశృంగుడికిచ్చి వివాహం చేశాడు. ఆయన వచ్చే మార్గంలో ఆవులు ఎద్దులను అన్నింటినీ కూడా ఉంచాడు. రైతుల ద్వారా గొప్ప వ్యవసాయాన్ని ప్రారంభింపచేశాడు. దాంతో విభాండకస్యావ్రజతస్స రాజా పశూన్ ప్రభూతాన్ పశుపాంశ్చ వీరాన్ సమాదిశత్పుత్ర గృధ్రీ మహర్షిర్ విభాండక పరిపృచ్ఛేతి యదాన్వః సవక్తవ్య ప్రాంజలిభిర్భవద్భిః పుత్రస్య తే పశవ కర్షణంచ కింతే ప్రియం వై క్రియతాం మహర్షే దాసాస్మ సర్వే తవ వాచి బద్ధాః. అలాగే ఆ ముని ఏ మార్గాల్లో అయితే సంచరిస్తూ ఉంటాడో ఆ మార్గము నిండా చక్కగా బోళ్ళన్ని గోవుల్ని పెట్టాడు. అక్కడంతా అనేకములైన పశువు రక్షకుల్ని కూడా నియమించాడు. పుత్రుడి మీద ప్రేమ కలిగినటువంటి విభాండకుడు రావచ్చు. వస్తే కనుక వచ్చి మిమ్మల్ని ఏమైనా ప్రశ్నిస్తే కనుక ఏమిటి ఇవన్నీ, ఏమిటి ఈ గోసంపద, ఏమిటి ఇక్కడ ఉండేటువంటి పశువులు ఏమిటి, వీటి గురించి ఏదైనా ప్రశ్నిస్తే కనుక మీరు సమాధానం చెప్పండి, ఇవన్నీ కూడా మీ పుత్రునికి సంబంధించినవండి, ఋష్యశృంగ మహర్షివే ఇవన్నీ అని చెప్పండి. ఇవన్నీ వ్యవసాయానికి పోతున్నాయి, మీకు ఏం పని చెయ్యాలో ఆజ్ఞాపించండి, మేమందరము కూడా మీ దాసులము, మీ ఆజ్ఞకు లోబడి ఉన్నాము అని ఆయన ఘనమైనటువంటి స్వాగతం చెప్పి ఆయన ఏం చెబితే అది చేయడానికి మీరు సిద్ధంగా ఉండి గొప్ప గౌరవాన్ని ఆయనకి ఇవ్వండి అని ఆ విధంగా ముందుగానే అక్కడ ఉండేటువంటి జనులందరినీ ఆదేశించాడు ఆ లోమపాదుడు. అధోపాయాస మునిశ్చండకోప స్వమాశ్రమం మూలఫలం గృహీత్వా అన్వేషమాణశ్చన తత్ర పుత్రం దదర్శ చుక్రోధ తథోభృతం సహా. కొంతసేపటికి
మామూలుగా బయటికి వెళ్ళినటువంటి ఆ విభాండకుడు తన ఆశ్రమానికి వచ్చాడు. ఆయన ఫలాలు దుంపలు ఇవన్నీ తీసుకుని ఆశ్రమానికి వచ్చాడు. కానీ ఆశ్రమంలో తన పుత్రుడు లేడు. దాంతో ఆ చుట్టుపక్కలంతా వెతికాడు. ఎక్కడ వెతికినప్పటికీ తన పుత్రుడి యొక్క జాడ తెలవలేదు. దాంతో ఆయనకి చాలా క్రోధం వచ్చింది. క్రోధంతో ఆయన ఏం చేశాడంటే తతస్స కోపేన విధీర్యమాణ ఆశంకమానో నృపతేర్విధానం జగామ చంపాం ప్రతిధక్ష్యమాణ తమంగరాజం సపురం సరాష్ట్రం. కోపంతో అతని హృదయము బద్దలైంది. అతని మనస్సులో ఒక సందేహం ఉంది. లోమపాదుడు ఇక్కడ దగ్గరలో అంగరాజ్యం ఉంది. ఆ అంగరాజ్యం యొక్క రాజు ఏమన్నా లోమపాదుడు ఏమన్నా ఈ ఋష్యశృంగుడిని ఆకర్షించాడా అనేటువంటి ఒక సందేహం మటుకు మనసులో ఉంది. దాంతో ఆయన చంపా నగరానికి బయలుదేరాడు. ఆ రాష్ట్రాలతో నగరాలతో సహా అంగరాజ్యాన్ని దహించేయాలి అని అనుకున్నాడు. అనుకుని అంత కోపంగా అంగరాజ్యానికి బయలుదేరాడు. సవైశ్రాంత క్షుదిత కాశ్యపస్తాన్ ఘోషాన్ సమాసాదితవన్ సమృద్ధాన్ గోపైశ్చతైర్విధివత్ పూజ్యమాన రాదేవతాం రాత్రిమువాస తత్ర. అలా బయలుదేరినటువంటి వాడు అలసి ఆకలితో ఆ విభాండకుడు ఆఖరికి ఆ ఋష్యశృంగుడి యొక్క ఆశ్రమం కొత్తగా నిర్మించినటువంటి చోట అనేకములైనటువంటి గోవులు పశువులతో నిండిపోయినటువంటి ఆ గోపాలకుల యొక్క కొట్టంలో ప్రవేశించాడు. ఆ గోపాలకులందరూ కూడా ఈయన వస్తుంటే చూశారు. చూసి ఈయన కాళ్ళమే పడ్డారు. ఈయనకి చాలా గొప్పదైనటువంటి మర్యాద చేశారు. ఆయన అలా జాగ్రత్తగా ఆహ్వానించారు లోపలికి. ఒక రాజుకి ఇవ్వాల్సినంత గౌరవం ఆయనకి ఇచ్చారు. ఇచ్చి ఆయనకి సుఖభోగాలను ఆ రాత్రి అక్కడ ఉండడానికి అనువైనటువంటి వసతి ఏర్పాటు చేసి అనేకములైనటువంటి సుఖభోగాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. అవాప్య సత్కారమతీవ తేభ్య ప్రోవాచకస్య ప్రథితాస్థ గోపా ఊచుస్తతస్తే అభ్యుపగమ్య సర్వే ధనం తవేదం విహితం సుతస్య. అప్పుడు వాళ్ళ నుంచి ఇంత గొప్ప ఆతిథ్యాన్ని సత్కారాన్ని పొంది, ఏమిటా మీరు ఎవరు, ఈ పశువులని సంరక్షిస్తున్నారు, ఎవరి పశు సంరక్షకులు మీరు అని అడిగాడు. అడిగితే వాళ్ళందరూ కూడా ఆయన్ని సమీపించి, మహానుభావ, ఈ ధనమంతా, ఈ గోధనమంతా కూడా మీ పుత్రునిదేనయ్యా, మేము మీ పుత్రుని దగ్గరే పనిచేస్తున్నాము అని చెప్పారు. దేశేషు దేశేషు సపూజ్యమాన తాంస్తైవ శృణ్వన్ మధురాన్ ప్రలాపాన్ ప్రశాంత భూయిష్ట రజా ప్రహృష్ట సమాససాదాంగపతిం పురస్థం. అలాగే మార్గంలో అక్కడి నుంచి ఎక్కడికి వెడితే అక్కడ ఈయనకి గొప్ప గౌరవం. అందరూ కూడా ఈయనకి పాదాక్రాంతులు అవుతున్నారు. అనేక రకాలుగా పూజలు చేస్తున్నారు. మధురమైనటువంటి వచనాలు మాట్లాడుతున్నారు. మీ వల్లనే ఇదంతా కూడా సుభిక్షంగా ఉంది అని అన్నారు. అలాగా రకరకాలుగా ఆయన్ని అక్కడి నుంచి అందరూ కూడా దారి పొడుగున అందరూ కూడా అలా గౌరవిస్తూ ఆయనకి గొప్పదైనటువంటి స్వాగతం చెప్పారు. చెప్పేటప్పటికీ ఆయన కోపం శాంతించింది. మంచి క్రోధంగా వచ్చినటువంటి వాడి ఆ క్రోధం అంతా పోయింది. ఆనందం కలిగింది, ప్రసన్నత కలిగింది. అలా ప్రసన్నత కలిగినటువంటి వాడి ఆఖరికి ఆ రాజు యొక్క రాజమందిరంలో ఆ అంగరాజును కలుసుకున్నాడు. సపూజితస్తేన నరర్షభేణ దదర్శపుత్రం దివి దేవం యథేంద్రం శాంతాం సృషాం చైవ దదర్శ తత్ర సౌదామినీముచ్చరంతీం యథైవ. అక్కడ ఆ అంగరాజు కూడా ఏం చేశాడంటే, ఆ ఋష్యశృంగుడికి ఒక గొప్ప బ్రహ్మాండమైనటువంటి ఆసనం ఒకటి పెట్టి ఆయన్ని అక్కడ కూర్చోబెట్టి, ఆయనకి తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు కాబట్టి తన కుమార్తెను కూడా ఆయన ప్రక్కన కూర్చోబెట్టి వాళ్ళకి గొప్పదైనటువంటి గౌరవం ఇస్తూ వాళ్ళని పూజిస్తున్నాడు. అలా ఆ లోమపాదుని చేత పూజింపబడ్డాడు. ఈయన కూడా విభాండకుడిని అలా పూజించాడు. ఇంద్రుడితో సమానమైనటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి తన కుమారుణ్ణి, అలాగే అక్కడే మేరులా ప్రకాశించేటువంటి కోడల్ని కూడా ఈ విభాండకుడు చూశాడు. చూసి గ్రామాంశ ఘోషాంశ సుతస్య దృష్ట్వా శాంతాంచ శాంతోస్య పరస్స కోపః చకారతస్యైవ పరం ప్రసాదం విభాండకో భూమిపతేర్నరేంద్ర. అంతేకాకుండా అతని అధీనంలోనే ఈ గ్రామాలు, పల్లెలు, అక్కడ ఉండేటువంటి గోధనము ఇదంతా ఉంది అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి వాడయ్యి, అలాగే కోడలైనటువంటి శాంతని, ఆమె చాలా పరమ పేరు ఎలా ఉందో అటువంటి ప్రవృత్తి కలిగినటువంటిది, అంత పరమశాంతంగా ఉంది. అటువంటి ఆమెను కూడా చూశాడు.
చూసేప్పటికి ఈయన కోపం పూర్తిగా పోయింది. ఆ సమయంలో ఈ లోమపాదుల మీద ఆయనకి చాలా దయ కూడా కలిగింది. స తత్ర నిక్షిప్య సుతం మహర్షి ఉవాచ సూర్యాగ్ని సమప్రభావ జాతే చ పుత్రే వనమేవావ్రజేథాః రాజ్ఞప్రియాణ్యస్య సర్వాణి కృత్వా. అప్పుడు వెంటనే గొప్ప సూర్యుడు వలె అగ్ని వలె గొప్ప తేజం కలిగినటువంటి ఆ మహర్షి తన పుత్రుణ్ణి అక్కడే వదిలి కొడుకుతో ఈ విధంగా అన్నాడు, నువ్వు హాయిగా ఇక్కడ ఉండవయ్యా, బాగుంది నీకు ఇక్కడ వ్యవస్థ అంతా, కానీ నీకు పుత్రుడు జన్మించిన తర్వాత ఈ రాజుకి మేలు చేసి తిరిగి వనానికి వచ్చి హాయిగా తపస్సు చేసుకుంది అని చెప్పాడు. స తద్వచ కృతవాన్ ఋష్యశృంగ యయౌ చ యత్రాస్య పితా బభూవ శాంతాం చైవ పర్యచరన్ నరేంద్రాఖ్యే రోహిణి సోమమివానుకూల. ఆ ఋష్యశృంగుడు తండ్రి మాటల్ని యథాతథంగా విన్నాడు, అలాగే పాటించాడు. తిరిగి మళ్ళీ ఆయన ఆశ్రమానికి చేరాడు. రోహిణి చంద్రుణ్ణి కొలిచినట్టుగా ఆ శాంత ఋష్యశృంగుణ్ణి సేవించింది. అరుంధతీ వా శుభగా వశిష్టం లోపాముద్రా వా యథాహ్యగస్త్యం నలస్య వై దమయంతి యథాభుద్ యథాశచి వజ్రధరశ్చ చైవ. ఆమె ఆ శాంత ఋష్యశృంగుణ్ణి ఏ విధంగా సేవించింది అంటే, అరుంధతి వశిష్ఠుణ్ణి సేవించినట్టుగా, లోపాముద్ర అగస్త్యుణ్ణి సేవించినట్టుగా, దమయంతి నలుణ్ణి సేవించినట్టుగా, శచీదేవి ఇంద్రుణ్ణి సేవించినట్టుగా శాంత ఋష్యశృంగుణ్ణి సేవించింది. నారాయణీ చేంద్రసేన బభూవ వస్యా నిత్యం ముద్గలస్యాజమీఢ యథా సీతా దాశరథిర్మహాత్మన యథా తవ ద్రౌపదీ పాండుపుత్ర తథా శాంత ఋష్యశృంగం వనస్థం ప్రీత్యాయుక్త పర్యచరన్ నరేంద్ర. అది ఆ నారాయణి ఇంద్రసేన ముద్గలుని అధీనమైనట్టుగా, అలాగే సీతాదేవి రాముడి అధీనమైనట్టుగా, అలాగే ద్రౌపదీదేవి నీవశమైనట్లుగా శాంత ప్రీతితో ఋష్యశృంగుణ్ణి సేవించిందయ్యా. వాళ్ళిద్దరూ అంత అన్యోన్యంగా చాలా చక్కగా వాళ్ళు ఉన్నారు. తస్యాశ్రమ పుణ్యయేషోవభాతి మహాహ్రదం శోభయన్ పుణ్యకీర్తి అత్ర స్నాతః కృతకృత్యో విశుద్ధ తీర్థాన్యన్యాన్యనుసంయాహి రాజన్. రాజా, ఇది పుణ్యమైనటువంటిది, పవిత్రమైనటువంటి ఆశ్రమం అయ్యా. ఈ నదీ కుండం దీనివల్ల ప్రసిద్ధి కూడా పొందింది. ఇక్కడ స్నానం చేసినటువంటి వాడు కృతకృత్యుడై పరిశుద్ధుడై తిరిగి తన యాత్రని కొనసాగిస్తాడు. అందువల్ల నువ్వు హాయిగా ఇక్కడ స్నానం చేసి ఈ ఆశ్రమంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళవచ్చయ్యా అని ఆ లోమసుడు ఈ వృత్తాంతాన్నంతా చెబుతూ ఆ ధర్మరాజుకి విధంగా చెప్పాడు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి లోమస తీర్థయాత్రాయాం ఋష్యశృంగోపాఖ్యానే 13,000 ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనేటువంటి ఉపపర్వంలో లోమస తీర్థయాత్రలో ఋష్యశృంగోపాఖ్యానము అనేటువంటి 113వ అధ్యాయం అయింది. 114వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాము. అక్కడి నుంచి ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. ఇక్కడ లోమసుడు ధర్మరాజుకి చెబుతున్నాడు. ఈ ఋష్యశృంగుని యొక్క ఉపాఖ్యానము అయిన తర్వాత అప్పుడు తతప్రయాత కౌశక్యా పాండవో జనమేజయ ఆనుపూర్వేణ సర్వాణి జగామాయతనాన్యథ ససాగరం సమాసాద్య గంగాయా సంగమే నృప నదీశతానాం పంచానాం మధ్యే చక్రే సమాప్లవం. వైశంపాయనుడు చెబుతున్నాడు, జనమేజయ మహారాజా, ఆ ధర్మరాజు ఆ విధంగా కౌశికీ నదీ తీరంలో ఉండేటువంటి నదులన్నింటిలోనూ స్నానం చేసి క్రమంగా మందిరాలన్నింటినీ కూడా దర్శించినటువంటి వాడై గంగాసాగర సంగమ తీర్థానికి ఆనుకుని ఉన్నటువంటి సముద్ర తీరానికి చేరి 500 నదుల నీటిలో స్నానాన్ని ఆచరించాడయ్యా. తతఃసముద్రేణ జగామ వసుధాధిప భ్రాతృభిస్సహితో వీర కళింగాన్ ప్రతి భారత. ఆ తర్వాత సముద్ర తీర మార్గం ద్వారా తన సోదరులతో కలిసి ధర్మరాజు కళింగ దేశాన్ని చేరాడు. మళ్ళీ ఈ లోమసుడు అలా చేరాడు.
లోమసుడు చెబుతున్నాడు, ఏతే కళింగా, ఆ కళింగ దేశానికి రాగానే మళ్ళీ లోమసుడు ఆ కళింగ దేశం గురించి చెబుతున్నాడు. ఏతే కళింగా కౌంతేయ ఎత్ర వైతరిణీ నది ఎత్ర ఆయజత ధర్మోపి దేవాన్ శరణమేచ్చవై. ఈ వైతరిణీ నది కలిగినటువంటి ఈ దేశమే కళింగ దేశమయ్యా. ధర్మదేవత కూడా దేవతల శరణు కోరి ఇక్కడ యజ్ఞం చేసేడు. ఋషిభి సముపాయుక్తం యజ్ఞీయం గిరిశోభితం ఉత్తరం తీరమేతద్ధి సతతం ద్విజసేవితం. పర్వత పంక్తులచే శోభించేటువంటి ఈ వైతరిణి నది చాలా పవిత్రమైనటువంటిది, పరమ పుణ్యదాయకమైనటువంటిది. అంతేకాకుండా ఉత్తర తీరము గొప్ప యజ్ఞశాలగా పేరు పొందినటువంటిది. చాలామంది ఋషులు బ్రాహ్మణులు కూడా ఈ తీరాన్ని సేవిస్తూ ఉంటారు. అనేకములైనటువంటి యజ్ఞాల్ని ఇక్కడ ఆచరించారయ్యా. సమానం దేవయానేన పథా స్వర్గముపేయుష అత్ర వై ఋషయోన్యేపి పురాకృతుభిరీజిరే. అంతే కదా, స్వర్గం పొందాలనేటువంటి పుణ్యాత్ములైనటువంటి మనుష్యులకు ఇది దేవయానం మాట. అంటే స్వర్గానికి వెళ్ళేటువంటి ఒక మార్గం ఇది. ఎందుకంటే ప్రాచీన కాలంలో ఋషులు ఇతరులు కూడా ఇక్కడ అనేకములైనటువంటి యజ్ఞాలు చేసి గొప్ప పుణ్యాన్ని పొంది స్వర్గానికి వెళ్ళారు. అత్రైవ రుద్రో రాజేంద్ర పశుమాదత్తవాన్ మఖే పశుమాదాయ రాజేంద్ర భాగోయం ఇది చాబ్రవీత్. రాజేంద్ర, ఈ ప్రదేశంలోనే రుద్రుడు యజ్ఞంలో పశువుని గ్రహించి ఇది నా భాగము అని అందరితో అన్నాడు. కృతే పశువు తదా దేవా తమూచుర్భరతర్షభ మాపరస్వమభిద్రోగ్ధ మా ధర్మాన్ సకలాన్ వశీహి. ఆ పశువు అపహరింపబడిగానే దేవతలందరూ రుద్రునితో ఈ విధంగా అన్నారు, మీరులు ఇతరుల భాగాన్ని మీరు గ్రహించేస్తే ఎలాగా, అందువలన మీరు ఇతరుల యొక్క భాగాన్ని, యజ్ఞంలో ఆహుతి ఇచ్చినటువంటి ఇతరుల యొక్క భాగాన్ని గ్రహింపకూడదు. ధర్మసాధనాలైనటువంటి యజ్ఞ భాగాలని అపహరించడం అనేటువంటిది దోషము అని చెప్పాడు. తత కళ్యాణ రూపాభి వాగ్భిస్తే రుద్రమస్తువన్ ఇష్ట్వా చైనం తర్పయిత్వా మానయా అంచక్రిరే తదా. ఆ తర్వాత మంగళకరమైనటువంటి వచనాలతో దేవతలందరూ కూడా రుద్రుడిని స్తుతించారు. దాంతో అలా చెప్పేటప్పుడు రుద్రుడు కోపం వస్తే రుద్రుడిని వెంటనే వాళ్ళందరూ స్తుతించారు. యాగంతో అతన్ని తృప్తిపరిచి విశేషంగా ఆయన్ని సత్కరించారు కూడా. తతస్స పశుముసృజ్య దేవయానేన జగ్మివాన్ తత్రాను వంశో రుద్రస్య తం నిబోధ యుధిష్ఠిరా. ఓ యుధిష్ఠిరా, శంకరుడు అదే సమయంలో ఆ పశువుని, తాను స్వీకరించినటువంటి ఆ పశువుని వదిలిపెట్టాడు, దేవయానంలో వెళ్ళాడు. యజ్ఞంలో రుద్రుని భాగాన్ని తెలియజేసేటువంటి పరంపరా శ్లోకం ఒకటి ఉంది, అది నీకు చెప్తాను, జాగ్రత్తగా వినవయ్యా అని చెబుతున్నాడు. అయాతయామం సర్వేభ్య భాగేభ్యో భాగముత్తమం దేవాః సంకల్పయామాసు భయాద్రుద్రస్య శాశ్వతం. దేవతలు రుద్రుని మీద ఉండేటువంటి భయంతో శీఘ్రంగా శాశ్వతంగా అందరి భాగాల కంటే ఉత్తమమైనటువంటి భాగాన్ని ఆయనకి ఇవ్వాలని సంకల్పం చేసుకున్నారు. ఇమాం గాథామత్ర గాయన్ అపస్పృశతి యో నర దేవయానోశ్చ పంథాశ్చ చక్షుషా అభిప్రకాశతే అని. ఈ వృత్తాంతాన్ని స్మరిస్తూ ఎవడైతే ఈ ప్రదేశంలో ఈ వైతరిణి నదిలో ఈ వృత్తాంతాన్ని స్మరిస్తూ కనుక ఈ వైతరిణి నదిలో ఎవడైతే స్నానం చేస్తాడో అతడి దృష్టిలో దేవయాన మార్గం కనిపిస్తుంది, అతడు స్వర్గానికి చేరతాడు. అంత పుణ్యప్రదమైనటువంటి ప్రదేశమయ్యా ఇది. అందువలన ఇందులో చక్కగా నువ్వు స్నానాన్ని ఆచరించి చక్కగా హాయిగా ఆ పుణ్య పరంపరను అంతటినీ కూడా కొనసాగించు. ఈ విషయము నువ్వు తెలుసుకోవలసినటువంటి విషయము అని ఆ విషయాన్నంతటినీ కూడా వైతరణి నదికి ఉండేటువంటి ప్రాధాన్యాన్ని, అక్కడ రుద్రుడికి యజ్ఞభాగం ఏ విధంగా సమర్పింపబడిందో అనేటువంటి విషయాన్ని కూడా ఆ లోమసుడు ధర్మరాజుకి తెలియజేశాడని చెప్తూ స్వస్తి.